అందరం ఈరోజు ధ్యానం కొరకు మరి ముందుగా నిర్గమాకాండము 13వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాం. నిర్గమాకాండము 13వ అధ్యాయము 18వ వచనం. అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించాడు. ఇశ్రాయేలీలు యుద్ధ సన్నదులై ఐగుప్తులో నుండి వచ్చారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రెండు మాటలు, ఒక మాటేమో నేను శుక్రవారం విజయవాడలో చెప్పాను, రెండో మాటేమో ఆదివారం ఉదయం, ఈరోజు ఉదయం విజయవాడలోనే మాట్లాడేశాను. మొదటి లైన్ సెంటెన్స్ మీరు చదవచ్చు. అక్కడ రాయబడి ఉంది, దేవుడంట ఇజ్రాయేలు ప్రజల్ని ఏ దారి గుండా నడిపించాడంటమ్మా? చుట్టూ దారి గుండా. ఆ మాట ఈరోజు ఉదయం నేను చెప్పాను. షార్ట్ కట్స్ లేవు, చుట్టూ దారి క్రైస్తవుడిది. దేవునికి స్తోత్రం. క్రైస్తవుని జీవితం షార్ట్ కట్లు ఎత్తుక్కోకూడదంట, దొంగదారుల్లో వెళ్ళకూడదంట. క్రైస్తవుడి జీవితం చుట్టూ దారి అని వాక్యం క్లియర్గా సెలవిస్తుంది. కొంచెం కార్యం జరగాలన్నా, అద్భుతం జరగాలన్నా, మిరాకిల్ జరగాలన్నా, దేవుడు మనకి ఏది చేయాలన్నా కొంత టైము పడుతుంది. దేవునికి స్తోత్రం. దొంగదారుల్లో వెళ్ళిపోయి, దగ్గర దారుల్లో వెళ్ళిపోయి మన జీవితాన్ని మనం నాశనం చేసుకోకూడదని దేవుడు మరి విజయవాడలో ఉదయం మాట్లాడారు. దాని తర్వాత లైను, వారు ఐగుప్తు నుంచి ఎలా బయలుదేరారని ఉందమ్మా? యుద్ధ సన్నద్ధులుగా బయలుదేరారు. ఈ మాట విజయవాడలో పోయిన శుక్రవారం మాట్లాడాను. మనందరం కూడా యుద్ధ సన్నద్ధులుగా ఉండాలని, మనందరం ఒక సైన్యమని, శత్రువును కుళ్ళబొడిసే సైన్యంలా మనం తయారవ్వాలని దేవుడు ఇజ్రాయేలు ప్రజలతో మాట్లాడారు. వారిని అలాగా నడిపించారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అదే మెసేజ్లోనికి మనం వచ్చేసాం. నిర్గమ 12:35-36 చదవండి. ఈరోజు మన ధ్యానాంశం ఇది. నిర్గమాకాండం 12వ అధ్యాయం 35-36 వచనాలు. ఇశ్రాయేలీలు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తీయుల యొద్ద వెండి నగలను బంగారు నగలను వస్త్రములను అడిగి తీసుకున్నారు. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చేశారు. అట్లు వారు ఐగుప్తీయులను దోచుకున్నారు. ఒక్కసారి చెయ్యి పైకి ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎంత చక్కని మాట. 430 సంవత్సరాల బానిస ఆ రాత్రి తెగిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. మోషే రాక శుభప్రదమైపోయి, మోషే రాక ధన్యమైపోయి, ఆయన ఏమంటా వచ్చాడో కానీ 430 సంవత్సరాల కాడి ఒక్క రాత్రిలో విరగొట్టేశాడు దేవుడు. అయితే వాళ్ళు వెళుతూ వారికి చుట్టూ ప్రయాణం ఉందనే కాదు, వారు యుద్ధ సన్నద్ధులుగా బయలుదేరాలనేటువంటి మ్యాటరే కాదు. ఈ రోజున మూడో మాట చెప్తున్నాను మీకు. వారు బయలుదేరుతూ ఏం తీసుకొచ్చుకున్నారంట? వారితో పాటు బంగారం. ఒక్క మాటలో చెప్పాలంటే బంగారాన్ని తెచ్చుకున్నారు. అదేంటండి మరి? తినటానికి తిండి కట్టుకోలేదే, తిండి తెచ్చుకోవాలి కదా. ఆయన నడిపించేది చుట్టూ దారి కదా, దగ్గర దారి కాదు కదా. మరి వారికి దారిలో ఆకలేస్తుంది కదా, దాహం వేస్తుంది కదా. ఆహారం సమకూర్చుకోమనకుండా ఆహారాన్ని వండుకొని బాక్సుల్లో పెట్టుకోండి, లేదంటే ఒక విలువైనటువంటి పాడవనటువంటి పాత్రల్లో పెట్టుకొని మీ వెంట తీసుకెళ్ళండి దేవుడు చెప్పకుండా బంగారమును తీసుకురమ్మని ఎందుకు చెప్పాడు? ఈ ఐగుప్తు నుంచి మీరు తెచ్చుకుంటే బంగారం ఒక్కటే తెచ్చుకోవాలి, ఏ తినుబండారాలు తెచ్చుకోవడానికి వీల్లేదని దేవుడు కళాఖండిగా మాట్లాడాడు. దేవుడు తేల్చి చెప్పినట్లుగా బైబిల్ మనం చూస్తున్నాం. అసలు నేను ఇక్కడ నిలబడ్డాను కదా, నేను బంగారానికి పూర్తిగా వ్యతిరేకిని. ఈ మాట చెప్పగానే కళ్ళు చెదిరిపోయింది నాకు. ప్రభువా, ఎన్నో బోధలు చేశాను నాయన, బంగారం నశించిపోద్ది, బంగారం మీద ఉన్న మస్టు మన గురించి సాక్ష్యం ఇస్తుంది. ఆ దుమ్ము, నా బంగారం నువ్వే, నా వెండి నీవే, నా వజ్రాలు నీవే, నా సమర్పణ కలిగిన బోధ చేస్తుంటే ఇప్పుడు ప్రజలకి ఏం చెప్పాలయ్యా? నువ్వు బంగారాన్ని తెచ్చుకోమంటున్నావు అంటే ప్రభు నాతో మాట్లాడు, పిచ్చోడా,
నేను బంగారాన్ని ఎందుకు తేమన్నా? మెడ తిరగకుండా వేసుకోవడానికి కాదు, మందిరం కట్టడానికి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు దేవుడు బంగారాన్ని తీసుకెళ్ళమంటున్నాడు? దొరికినోడుకు దొరికినంత. ఆడోళ్ళు వడ్లాలను తీసుకుంటుందో కావా ఇంతలా ఉన్నది, చంపల చోలీరు కానీ, ఇక కాళ్ళకి కడియాలు కానీ, చేతులకి కడియాలు కానీ, వాళ్ళకు దోచినంత ఇంకే ఉందిరా బాబా. 7 వారాల నగరు, 14 వారాల నగరు వాళ్ళు ఇస్తాం. 30 వారాల నగరు వేసుకుంటారు, 50 వారాలు వేసుకుంటారు, 100 వారాలు వేసుకుంటారు. దొరికినోడికి దొరికినంత బంగారం పట్టుకొచ్చేస్తున్నారు. ఇక స్త్రీలందరూ పురుషులందరూ ఇక తొడుక్కోవడానికి సిద్ధంగా ఉంటే అది మందిరం కట్టడానికి అన్నాడు ప్రభు. 70 సంచులు వేసేసారు బంగారం వేసి. మందిరం కట్టడానికి తెమ్మన్న బంగారం. అదేంటి నాకు భలే విడ్డూరం అనిపించింది. వాళ్ళ పోషణ ఏంటి? తీసుకురావడానికి తీసుకొస్తున్నావు బానే ఉంది, వాళ్ళకి తిండి ఏంటయ్యా? నువ్వు తిండి గురించి మాట్లాడకుండా, వాళ్ళ సదుపాయాల గురించి మాట్లాడకుండా, ఎప్పుడో కట్టవలసిన మందిరం కొరకు ఇప్పుడే బంగారం తేమంటున్నావు. పాపం 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. 430 సంవత్సరాలు ఆ యొక్క మట్టి తొక్కుతా బతికారు, ఇటుకలు చేస్తా బతికారు. ఆ ఫరో కాడి మొయ్యలేక బలహీనులైపోయారు. అలాంటి వాళ్ళకి ఏ డ్రై ఫ్రూట్సో, ఏ పిస్తానో, ఏ గన్నేరో తెచ్చుకోమనక బంగారం తెచ్చుకోమంటున్నావు. అది కూడా ఎన్నో సంవత్సరాల తర్వాత మందిరం కట్టడానికి. ఇప్పుడు ఉపయోగం ఏమి లేదుగా. ఇప్పుడు బతకాలిగా మేము. ప్రయాణం అయితే చేస్తాం కానీ మాకు ఓపిక లేవు స్వామి, మేము బ్రతకాలి కదా. అప్పుడు దేవుడు వారితో మాట్లాడడం మొదలుపెట్టాడు. స్తోత్రం చెప్పండి. ఈ బంగారం అంతా నా మందిరం కట్టడానికి మీరు తిండి తిప్పల కోసం ఆశించబాకండి, మీ కొరకు దైవికమైన పోషణ నేను దాచి ఉంచాను. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల తిండి ఏంటమ్మా? ఐగుప్తు తిండి కాదు. వారు ఎప్పుడైతే ఐగుప్తు నుంచి బయలుదేరారో, ఐగుప్తులో ఉన్నటువంటి చేపలు కానీ, ఐగుప్తులో ఉన్న రుచికరమైన వంటలు కానీ, ఐగుప్తులో ఉన్న కూరగాయలు కానీ వాళ్ళు తెచ్చుకోవడానికి దేవుడు అనుమతి ఇవ్వలేదు. ఎందుకంటే దైవిక పోషణ చేత వాళ్ళని నింపాలని దేవుడు ఉద్దేశించాడు. వీరు ఎట్టి పరిస్థితుల్లో భూ సంబంధమైన తిండి వీళ్ళు తినకూడదు. ఎందుకంటే చుట్టూ దారి రావాలి కదా, దగ్గర దారిలో కాదుగా వీళ్ళు వెళ్ళేది. వీరు చుట్టూ తిరిగి వెళ్తూ ఉండాలి. అదే దేవుని చిత్తం. దొంగదారులు, డొంకదారులు, ఈజీ దారులు, షార్ట్ కట్లు ఎత్తుక్కుంటే క్రైస్తవుడు నైజం కాదు. అది చుట్టూదారే. కష్టమైన, నష్టమైన, శ్రమలైనా చుట్టూదారే. దేవుడు మనకి వేసిన బాటే. స్తోత్రం చెప్పండి. మరి ఇప్పుడు ఆ బాటలో నడవాలంటే, యుద్ధ సన్నద్ధులుగా బయలుదేరాలంటే, వీళ్ళు భూ సంబంధమైన ఆహారాలు తింటే పనికిరారు. వీళ్ళు దైవికమైన పోషణ వాళ్ళ కోసం దేవుడు దాచేశాడు. బయలుదేరుతున్నారు, బంగారాలు పట్టుకొని బయలుదేరుతున్నారు. సముద్రం వచ్చింది, సముద్రాన్ని చీల్చేశాడు, సముద్రాన్ని దాటించాడు. దాటించగానే బలమైన ఫుడ్ తిన్నారండి. అది మనుషులు సమకూర్చింది కాదు, లేదంటే మనుషులు ఇచ్చింది కాదు, లేదంటే వాళ్ళే సిద్ధపరచుకుంది కాదండి. ఫ్రెష్గా దేవదూతలు తినేది దేవుడు పాలెం అంతా కుమ్మరించేశాడు. స్తోత్రం చెప్పండి. ఎంత గొప్ప కార్యం అండి. ఐగుప్తులో నుంచి ఏ క్యారేజీ కట్టిన వాళ్ళ ఒక్కొక్కడిని. తిండిపోతులు అందరూ చేపల మార్కెట్లో పడిపోయారు ఐగుప్తులో. నైలు నది చేపలు చాలా బాగుంటాయి అని తిండిపోతులందరూ, చేపల రుచి మరిగిన వాళ్ళందరూ కూడా ఆ నైలు నది పరిగెడితే ఈ దేవుడు ఒక్క చేప కూడా పట్టడానికి వీల్లేదు అన్నాడు. అసలు ఇక్కడి నుంచి ఒక్క తిండి బస్తా తెచ్చుకోవడానికి వీల్లేదు. అదేంటయ్యా, బలమైన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయ్యా, బ్యాగులన్నీ వేసుకొని వస్తాం అయ్యా, కుదరదు. వదిలే, నీ కొరకు దైవికమైన పోషణ దాచుంచిన దేవుడు నేను, నీ ఆలన పాలన చూసే దేవుడు నేను, నీకేది కావాలో నాకు తెలుసు, రా బయటికే. దేవునికి స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. ఆకలేసిందా? ఏం చేయాలి ఇప్పుడు? బ్యాగ్లో డ్రై ఫ్రూట్స్ లేవు, వద్దన్నాడు. ఆ చేపలు గుర్తొత్తానికి ఆ చేపలు లేవు వండుకోవడానికి సగంలో. ఏది తెచ్చుకోవద్దన్నాడు. ఇప్పుడు ఆకలేస్తుంది. ఎటు చూడాలి? ఇల్లు ఆకాశం వైపు చూడాలా. అదంతా అయిపోయింది, ఒక వాటర్ కూడా తెచ్చుకోనివ్వలేదండి. మరీను ఇంత మూర్ఖత్వం దేవుడా అని జనాలు అనుకోవచ్చు. కొంచెం చిన్న వాటర్ కూడా పట్టించుకురాలేదు. అసలు ఎండ మొత్తం మోగిపోతుంటే పిల్లలతో ఉన్నాం, ఇదేం కఠినాత్ముడు నాయనే ఈ దేవుడు అనుకుంటూ బయలుదేరుతూ ఉన్నారు. చాలా జాగ్రత్తగా వినండి. వాళ్ళకు దాహం వేస్తుంది, దేవుడు బండ వైపు చూడమన్నాడు. స్తోత్రం చెప్పండి. అసలు వాళ్ళకి ఏదొచ్చినా, ఆకలి వేస్తున్నా, దాహం వేస్తున్నా చూస్తే చాలు అద్భుతం జరిగిపోతుంది.
ఆకలేస్తే పైన చూస్తారు, దాహం వేస్తే బండను చూస్తారు. బడలోంచి 24 గంటలు నీళ్ళు వచ్చేస్తాయి. ఆకలేస్తే తినినోడికి తిన్నంత దేవుడికి స్తోత్రం కలుగునగాక. దైవికమైన పోషణతో పెరిగిన వాళ్ళండి ఇశ్రాయేలు ప్రజలు. దైవికమైన బలము కలిగిన వారండి. వారు ఆషామాషి వాళ్ళు బలహీనులు కాదా. పరలోకపు ఫుడ్ తిని బతుకున్న వాళ్ళండి వాళ్ళు. మౌలల్లా పరలోకపు మన్నా తిని పరలోకపు ఆ దాహాన్ని తీర్చుకుని బ్రతుకున్న వాళ్ళు. అయితేనంట కొంతమందికి రోజు ఒకే ఫ్లేవర్ దొరుకుతుంటే కొంతమందికి నచ్చలేదంట. అయ్యా రోజు ఒకే ఫ్లేవర్ తిని కొంచెం బోరు కొడుతుంది, ఇది మళ్ళీ 2 రోజుల తర్వాత తింటాలే కానీ ఏమన్నా ఉందా అని మళ్ళీ ఆకాశంకి వెళ్ళి చూస్తేనంట పూరేళ్ళు పంపించాడంట. స్తోత్రం చెప్పండి. రుచిని మార్చారు ఆ పూటకు దేవుడు. వాళ్ళకి ఏది కావాలనే వచ్చేస్తున్నాడు ఆకాశంలో నుండి. ఐగుప్తులో నుంచి తినుబండారాలు తెచ్చుకోవడానికి వీల్లేదు, బంగారం తీసుకురండి, నా మందిరం కట్టిస్తాను నేను అరణ్యంలో అన్నాడు. బా ఎంత గొప్ప దేవుడు. మందిరాన్ని కట్టడానికి బంగారం. నీ పోషణ అంతా నేను చూసుకుంటా, ధైర్యంగా ముందుకొచ్చేసాయి. అర్థమైందా? నీ పోషణ నేనే, నా బాధ్యత. అది నా బాధ్యతని దేవుడు బాధ్యత తీసుకున్నాడండి. ఒక్కరు కూడా పస్తును పడుకుందిలే. 30 లక్షల మంది ప్రజానికం ఒక్కడు కూడా నాకు రాలేదు, నాకు అప్పం రాలేదు, నాకు ఈ చపాతీ రాలేదు, నాకు దాహం తీరలేదు అనే ఓళ్ళు లేడండి. చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కడుపు నిండా రోజు తింటున్నారంట. స్తోత్రం చెప్పండి. ఐగుప్తు నుంచి క్యారేజీలు కట్టుకొచ్చారని వస్తుంది, అది సగం దూరం కూడా రాదు, అక్కడే మెక్కేస్తూ ఉంటారు, ఎర్ర సముద్రం కవతలే. అందుకే దేవుడు అన్నాడు, మీ కొరకు నేను ఆకాశాన్ని తెరిచే దేవుణ్ణి, మీ కొరకు బండని చీల్చేసే దేవుణ్ణి, మీ పోషణ నేను చూసుకునే దేవుణ్ణి. నా మీద ఆధారపడి బయలుదేరండి, బయటికి రండి. దైవికమైన పోషణ చేత మనం పెంచబడుదుముగాక, దైవికమైన పోషణ చేత మనం నింపబడుదుముగాక. హల్లెలూయా. రే ఇశ్రాయేలు ప్రజలారా, ఓ మోషే, మనుషుల సహాయం మీకు అవసరంలా, అన్ని ఓపెన్ చేస్తా, మీరు చక్కగా తిందురు కానీ రండి. మీరు సిద్ధపరచుకోకర్లా, ఎవరిని అడుక్కోకర్లా, నేనే మీ కొరకు దైవికమైన పోషణని సిద్ధపరిచేశాను. ఇది తింటే ఖచ్చితంగా లోకములు ఏలుబడి చేయొచ్చు. మనము అపవాది మీద ఏలుబడి చేయొచ్చు, వాడి దుర్గాల మీద ఏలుబడి చేయొచ్చు, వాడి శాసనాల మీద ఏలుబడి చేయొచ్చు, వాడి మంత్రతంత్రముల మీద ఏలుబడి చేయొచ్చు. ఏది తినాలి? పరలోకములోంచి వచ్చే మన్నా. ఏం తాగాలి? క్రీస్తునే బండలో నుంచి వచ్చే నీళ్ళు. అవి తిని అవి తాగుతేనే, దైవికమైన పోషణ చేత మనం ప్రతిరోజు నింపబడితేనే అపవాదిని చిత్తుగా ఓడించుటకు దేవుడు కృపనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు అనుకుంటున్నావేమో నా పరిస్థితి ఏంటని. ఇదిగో నా పరిచర్య పరిస్థితి ఏంటి. నేను ఒకనొక సమయంలో అనుకున్నా, అయ్యా మా మినిస్ట్రీ పరిస్థితి ఏంటయ్యా, మా పరిచర్య పరిస్థితి ఏంటయ్యా. నువ్వు కూడా నాకులాగా అనుకుంటున్నావేమో, అయ్యా నా పరిస్థితి ఏంటయ్యా, నాకేం అర్థం కావట్లేదు అయ్యా. ఇప్పుడు నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నీ పరిస్థితి నీకు అర్థం కావట్లేదా? నేను చెప్తున్నా, దైవికమైన పోషణే నీ పరిస్థితి, దైవికమైన మన్నానే నీ పరిస్థితి, దైవికమైన నీరే నీ పరిస్థితి. ఏం బాధపడమాక. అయ్యా ఏంటయ్యా పరిస్థితి, ఏంటయ్యా పరిస్థితి. నేనున్నాను, నేనున్నాను కదా, ధైర్యంగా ముందుకు కదిలిపో. దైవికమైన పోషణ ఎవడో తిండో, నీ అంత తిండి అలా తినిపించేస్తాను నీకు నేను. దైవికమైన పోషణ అది. జిమ్ములు చేసేవాడు కూడా ఎంత బలంగా ఉంటాడో లేదు కానీ, ఈ మన్నాను నీళ్లు తాగితే ఆడికంటే రెట్టింపు బలం వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను దైవికమైన పోషణ ఇచ్చాము, నేనున్నాను కదమ్మా, నీ గురించి నేను ఆల్రెడీ సిద్ధపరిచేశాను. అర్థమైందండి? వాళ్ళు అక్కడి నుంచి కదలకు ముందే దేవుడు ఒక ప్లాన్ వేసేసాడు వాళ్ళ మీద. కానీ వాళ్ళు అక్కడ కొంచెం కంగారు పడ్డారు. దేవుడు తెలియచేశాడు, నేనున్నాను, నేను చూసుకుంటాను, మీరు రండి అని ప్రభు మాట్లాడారు. ఈ రోజున నీ పరిస్థితి ఏంటి అన్నట్లుగా నీ బ్రతుకు అయిపోయిందేమో. ఏంటయ్యా నా పరిస్థితి, ఇలా ఉంది ఏంటయ్యా నా స్థితిగతని. కానీ ప్రతి డోర్స్ ఓపెన్ చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుడు నీ కొరకు సిద్ధపరిచింది నువ్వు అనుభవించబోతున్నావు. సిద్ధపరిచిన దైవికమైన పోషణతో నువ్వు నింపబడబోతున్నావు. నీకేం కావాలో సిద్ధపరిచేశాడు. అనండి, నీకు అనకూడదు, నాకు అనాలి. అనండి, అన్నీ సిద్ధపరిచేశాడు. వాళ్ళకి ఏం కావాలి దేవుడు సిద్ధపరిచాడు. సిద్ధపరచలేదా? ఇజ్రాయేలు ప్రజలు ఏం తినాలో సిద్ధపరిచేశాడు, ఎక్కడ దేంట్లో నుంచి తాగాలో సిద్ధపరిచేశాడు. అరణ్యంలో నీరే లేదు కదయ్యా, అసలు అరణ్యంలో నీరే ఉండదుగా, ఎండిపోయిన ఎడారిగా ఉందిగా. అంటే అదిగో బండ సిద్ధమైపోయింది అక్కడ.
అయ్యా అరణ్యంలో తిండాడ దొరికిద్ది నాయన, ఒక్క ఇల్లు కూడా లేదు అరణ్యంలో, కట్టిక అరణ్యం, మృగాలు తిరిగి అరణ్యం ఇది. ఆకాశం ఉందిగా, నేను సిద్ధపరిచాను. ఆకాశం ఆవల మీ లక్షల జనానికానికి పోషణ కలిగజేసే ఆహారాన్ని పెట్టాను నేను. నిజంగా ఎంత గొప్ప దేవుడండి. తన బిడ్డల కొరకు ఆలోచించి అవగాహన చేత, నువ్వన్నా కొన్నిసార్లు దేవుణ్ణి మర్చిపోతామేమో కానీ దేవుణ్ణి ఒక్క క్షణం కూడా మర్చిపోలేడు తెలుసా. ఎందుకంటే రేపేంటి నీ నీ షెడ్యూల్ అంతా, రేపేంటి నీకేం సిద్ధపరచాలో ఆ పనిలోనే ఉంటాడు దేవుడు. ఈరోజు అయిపోయింది, రేపు సోమవారం నీకేం సిద్ధపరచాలి, దేవుడు ప్లాన్ అనమాట. నా బిడ్డకి పలానా సిద్ధపరచాలి, ఎక్కడ డోకా రాకూడదు, నా బిడ్డ ఎక్కడ నలిగిపోకూడదు, నా బిడ్డ ఎక్కడ ఏడవకూడదు, ఈ డోర్ ఓపెన్ చేయాలి నేను ఖచ్చితంగా రేపు, ఇగో ఈ తాళం పగలగొట్టాలి రేపు, ఇదిగో ఇత్తడి గడియలు విరగొట్టాలి రేపు. అన్ని ప్లాన్ అయిపోయింది. సంతోషించి కత్త నవ్వరాదండి, నవ్వమ్మా. దేవుడు సిద్ధపరిచేశారు రబుల్లా, దేవుడు సిద్ధపరిచేశాడు. ఇంకా వాళ్ళు లూసిఫర్లాళ్ళు దేవుడు సిద్ధపరిచాడని చెప్పినా కూడా 36 పళ్ళు బయట పెట్టకుండా నవ్వకుండా, ఏం బాబాయ్ కుదరదు, నవ్వాలి. దేవుడికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అసలు దేవుడి ఉద్దేశం ఏంటంటే, నువ్వు నవ్వినా, నువ్వు ఆడినా, నువ్వు పాడినా, నువ్వు ఏది తిన్నా అది పరలోక సంబంధమైనది ఉండాలి, అది దైవిక పోషణ ఉండాలి, అది లోక పోషణ కాకూడదు, అది లోక పోషణ అవ్వకూడదు. అంత దైవిక పోషణే, అంత ఆయన సిద్ధపరిచిందే. ఏంద్ర ఇలా నవ్వుతున్నామంటే, దేవుడు సిద్ధపరిచాడు బ్రదర్, నాకు ఇలా నవ్వాలని రాసి పెట్టాడు ఆయన, ఇలా గంతులేయాలని రాసి పెట్టాడు, ఇలా ఆనందించాలని రాసి పెట్టాడు, ఇలా దీవించబడాలని సిద్ధపరిచాడు, ఇలా అభిషేకించబడాలని సిద్ధపరిచాడు, ఈ ఆహారం తినాలని ఆయన సిద్ధపరిచాడు. దైవికమైన పోషణ చేత మనందరూ నింపబడుదుము గాక. ఏది చేసినా దైవికంగా ఉండాలి. మనం పరలోక సంబంధమైనవే, పరలోకపు వాతావరణం చేత నింపబడేవే, దేవునికి నచ్చేవే మన కుటుంబాల్లో జరుగునుగాక, మన వ్యక్తిగత జీవితాల్లో జరుగునుగాక. లోకానుసారమైనది ఏది రావద్దు. ఏది జరిగినా, నీలో ఏ మూమెంట్ జరిగినా అది పరలోక సంబంధానికి సూచనగా ఉండిపోవాలి. లోక సంబంధమైన దేవుడికి ఇష్టం ఉండదు. అందుకే అన్నాడు, ఐగుప్తు తిండి వద్దు, ఐగుప్తు తిండి వద్దు, నేనిస్తా పరలోకం నుంచి దైవికమైన పోషణతో నేను నింపుతా. నీ సంతోషం నా దగ్గర నుంచే రావాలి, నీ సమాధానం నా దగ్గర నుంచే రావాలి, నీకు శాంతి నా దగ్గర నుంచే రావాలి, నీ భోజనం నా దగ్గర నుంచే రావాలి, నీకు ఉపాధి నా దగ్గర నుంచే రావాలి, నీకు రుసుము నా దగ్గర నుంచే, అన్నీ దైవికంగా ఉండాలి. ఏది లోకానుసారంగా ఉండటానికి వీల్లేదు, అన్నీ దైవికంగా. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేయాలి, ఏమీ లేవు ఇప్పుడు తినటానికి, బంగారం ఒక్కటే ఉంది, అది కూడా వాళ్ళకి కాదు, దేవుని మందిరానికి. వీళ్ళందరూ ఏం చేసుకుంటూ వెళ్ళాలి, ఏం పాడుకుంటూ వెళ్ళాలి చెప్పండి ఒక పాట. ఏం పాడుకుంటూ వెళ్ళాలి వీళ్ళందరూ? ఇంటిచ్చినా సరే డ్రమ్ము పట్టుకోవట్ల దుర్మార్గుడు. ఆకలెత్తెడు చూడాలి, ఆకాశం ఆకలెత్తెడు చూడాలి, దాహం ఎత్తెడు చూడాలి. ఆకలెత్తే ఆకాశం వైపు, దాహం ఎత్తే బండ వైపు. మనం చేసేది ఏమి లేదు, దేవునికి స్తోత్రం. అన్ని దైవికమైన పోషణే కదండి, లోకానుసారంది ఏదీ లేదు కదండి. అసలు తన బిడ్డలకి లోకానుసారంది అంటకూడదనే కదా ఆయన అభిలాష. అన్నీ ఆయన దగ్గర నుంచి ఇచ్చాడు వాళ్ళకి, ఫ్రెష్గా. అందుకే వాళ్ళందరంట ఈ పాట పాడుకుంటూ వెళ్తున్నారంట. ఆధారం నాకు ఆధారం, ఎవరయ్యా నాకు ఆకలయ్యా, దాహవేత్తయ్యా, పండే, వీళ్ళు చేసేది ఏమీ లేదు. నాకు తోడు నీడయున్నాని కృపయే ఆధారం, ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడయున్నాని కృపయే ఆధారం. ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామమే ఆశ్రయము. తల్లిదండ్రి లేకున్నా, బంధుజనులు రాకున్నా, లోకమంత ఒకటైనా, బాధలన్నీ బంధువులైన, ఆధారా నాకు ఆధారా, నాకు తోడు నీడై ఉన్నాని కృపయే ఆధారా. ఆశ్రయము నాకు
నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామమే ఆశ్రయము. దారిద్ర్యపు సుడి నుండి ఐశ్వర్యపు తీరానికి నీ స్వరమే నా వరమై నడిపించిన యేసయ్యా. దారిద్ర్యపు సిరి నుండి ఐశ్వర్యపు తీరానికి నీ స్వరమే నా వరమై నడిపించిన యేసయ్యా. విడువను ఎడబాయనని పలికిన నా దేవా, విడువను ఎడబాయనని పలికిన నా దేవా, నీ చల్లని వడిలో నన్ను చేర్చగరావా, నీ చల్లని వడిలో నన్ను చేర్చగరావా. ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడయ్యున్నాని కృపయే ఆధారా. ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామమే ఆశ్రయము. దిగులు పడిన వేళలలో దరి చేరిన దేవా, అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా. దిగులు పడిన వేళలలో దరి చేరిన దేవా, అవమానపు చీకటిలో బలపరిచిన నా దేవా. చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా, చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా, నీ చల్లని వడిలో నన్ను చేర్చగరావా, నీ చల్లని వడిలో నన్ను చేర్చగరావా. ఆధారం నాకు ఆధారం, నాకు తాడు నీడై ఉన్నని కృపయే ఆధారా. ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామమే ఆశ్రయము. బంధుజనులు రాకున్నా, తల్లిదండ్రి లేకున్నా, లోకమంతా ఒకటైనా, బాధలన్నీ బంధువులైనా, ఆధారా చెప్పాలి, ఆధారా నాకు తోడు నీడయ్యున్నాని కృపయే ఆధారా. ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామమే ఆశ్రయము, నీ నామమే ఆధారా, 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 నీ నామమే ఆశ్రయము. రబల దురబ శరల రబ బ బ బ బ బ బ బ. ఒకే ఒక్క మాట పాటగా చేసుకొని 30 లక్షల మంది అరణ్యంలో ప్రయాణం చేస్తున్నారంట. నువ్వు ఒక్కడవే మాకు ఆధారం, మాకు బ్యాంకు బ్యాలెన్స్లు లేవు నాయనా, మేము ఏది అదనంగా పెట్టుకొని రాలా, నువ్వు చెప్పావు మేము వచ్చాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజున ఆధారం అయిపోవాలి దేవుడు మన జీవితానికి. ఏది కావాలన్నా ఆకాశంలో నీవు తప్ప నాకు ఎవరున్నారయ్యా? ఆసాపు గారు అన్నారన్నమాట. ఆకాశములో నీవు గాక నాకు ఎవరున్నారు నాయనా? నా కొండ, నా కోట, నా ఆశ్రయము, నా బలము మీరే. అలా బ్రతుకు దేవుని ఆశీర్వదించబోతున్నాడు. అన్నీ నువ్వే అని బతికేవనుకో, రియల్గా బతకాలి. అట్లాగా ఏదో ఉత్తుత్తుకు కాదు, ఏదో పాటలు పాడటమే కాదు, ఏదో చెప్పడమే కాదు. నాకు నిజంగా నువ్వే దిక్కు నాయనా, ఎవరి మీద నేను ఆధారపడట్లేదు, నువ్వే నాకు దిక్కు అన్నావనుకో, ఖచ్చితంగా దైవికమైన పోషణతో నింపే దేవుడు ఆయన, దైవికమైన ఆహారం ఇచ్చే దేవుడు ఆయన, దైవికంగా బలపరిచే దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. ఓకే, ముక్క పక్కన పెడదాం. ఇప్పుడు బంగారం ఎందుకని చెప్పాను? బంగారం ఎందుకని చెప్పాను? మందిరం కట్టడానికి అని చెప్పాను. చూడండి, వాక్యం చూడండి. నిర్గమాకాండం 25వ అధ్యాయం
8వ వచనాన్ని ఒకసారి చదివి సంఖ్యాకాండం 1వ అధ్యాయము 50వ వచనానికి వెళ్ళండి. ఫస్ట్ నిర్గమాకాండం 25:8 చదవండి, తర్వాత సంఖ్య 1:50 చదవండి. నేను వారిలో నివసించినట్లు నేను వారిలో నివసించడానికి వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఓకే, పరిశుద్ధ స్థలం ఒకటి నాకు నిర్మింపవలెను అని మాట్లాడాడు దేవుడు మోషేతో. సంఖ్యాకాండం 1వ అధ్యాయము 50వ వచనాన్ని చదువుదాం. నీవు సాక్ష్యపు గుడారము మీదను నీవు సాక్ష్యపు గుడారం మీదను దాని ఉపకరణములన్నిటి మీదను దాని ఉపకరణములన్నిటి మీదను దానిలో చేరిన వాటన్నిటి మీద దానిలో చేరిన వాటన్నిటి మీదను లేవీయులను నియమింపుము. లేవీయులను నియమించాలి. వారే మందిరమును దాని ఉపకరణములన్నిటిని దాని ఉపకరణములన్నిటిని మోయాలి. వారు మందిరపు సేవ చేయి. చాలండి, ఒక్కసారి గట్టిగా హుషారుగా ఆమేననండి. ఇక్కడ చూసారా, 2 చదివారు ఇప్పుడు మీరు. నిర్గమ 25:8లోనేమో నాకు మందిరం కట్టమని దేవుడు చెప్తున్నాడు మోషేతో. సంఖ్యాకాండం 1:50లోనేమో ఆ మందిరం పీక్కొని భుజాల మీద పెట్టుకుని వెళ్ళాలంటున్నాడు. మందిరం కట్టడం ఎందుకు, మందిరం పీకడం ఎందుకు? వీళ్ళు అనుకుంటున్నారు ఈ వాక్యం చదువుతుంటే ఇజ్రాయేల్ ప్రజలందరూ, లేవీలందరూ, అయ్యా అదేదో వాగ్దాన దేశంలోనే కట్టేదుగా, మాకు శ్రమ ఉండకపోదుగా, మాకు కష్టం ఉండకపోదుగా, ఈ అరణ్యంలో వేయమంటున్నావు గుడారం, మళ్ళీ ఇది బీకమంటున్నావు, మళ్ళీ అది మా మీద పెట్టుకుని నడవమంటున్నావు, ఈ పిల్లల్ని ఏడేసుకోవాలి, ఈ పిల్లల్ని ఎక్కడ వేసుకోవాలి? ఈ ముసలిదాన్ని మా అత్తగారిని కావచ్చు, మా తల్లిగారిని కావచ్చు, వీళ్ళు ముసలోళ్ళు అయిపోయారు, పిల్లలు సంటి పిల్లలు అయిపోయారు. ఇప్పుడేమో మరి ఆ మందిరం పీకేమన్నావు, కట్టమన్నావు, మళ్ళీ పీకేసి ట్రావెల్ చేయరా అంటున్నావు. ఇదేంటయ్యో వచ్చింది సావు? సులువైనదేమన్నా చెప్పరాదా? తేలికైందేమని చెప్పరాదా? కాదు, మందిరాన్ని కట్టాలి, మందిరాన్ని భరించాలి అనండి. అది అలాంటోడే పరలోకం వెళ్తాడు. కొంచెం అధిక తెలివి వాడామనుకో ఏమైపోద్ది? సిరిగి సాటి అయిపోద్ది. అందుకే వినండి, ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తును వదిలారు, ఎర్ర సముద్రమును దాటారు. అంటే అర్థం ఏంటి? మన వైపుగా మాట్లాడదాం. మనం కూడా లోకాన్ని విడిచిపెట్టాం, మనము కూడా నీటి బాప్తిజాన్ని పొందాం. వాళ్ళు ఇజ్రాయేల్ ప్రజలు ఎక్కడ బాప్తిజం పొందారంట? ఎర్ర సముద్రంలో బాప్తిజం పొందారు. వాళ్ళు ఎర్ర సముద్రం దాటారంటే అది బాప్తిజానికి చిహ్నం. అదే బైబిల్ కూడా చెప్తుంది. వారు ఐగుప్తును దాటారు, మనము కూడా లోకాన్ని దాటాం. వారు ఎర్ర సముద్రాన్ని దాటారు, మనము కూడా బాప్తిజం పొందాం. వారు వాగ్దాన దేశానికి వెళ్తున్నారు, మనం పరలోకానికి వెళ్తున్నాం. అర్థమైందా? సింక్ అవుతున్నాయి వచ్చిన చూడండి. ఇప్పుడు వీళ్ళేమంటున్నారు? మేము వాగ్దాన దేశంలో కడతాము మందిరం అంటున్నారు. ఇప్పుడు అలాగైతే నువ్వు పరలోకంలో కడతావు మందిరం? ఇప్పుడు మనకు వాగ్దాన దేశం అంటే పరలోకమేగా. పరలోకంలో మందిరం కట్టేది ఏముంది? అక్కడే సుందరమైన భవంతులు ఉంటే, అక్కడే పరిశుద్ధాత్ముడు ఉంటే, అక్కడే ఆచానుభావుడు ఉంటే, ఆరాధనకి యోగ్యుడు ఉంటే అక్కడ కట్టేదండి ఇక్కడే కట్టాలా? దేవుడు అన్నాడు అరణ్యంలోనే గుడారం వేయండాకో. మళ్ళీ నేను అవి పీకేసుకొని వెళ్ళిపోమనంగా వెళ్ళిపోవాలి. అవి లేవీయులు మాత్రమే మోయాలి, అనగా మనమే యాజక సమూహం, మనమే మోయాలా. మందిరం కట్టాలి, మందిరం యొక్క ఆ మేకులు, ఆ గడియలు, ఆ దుప్పట్లు, అవన్నీ విలువైనవి, ఖరీదు కలిగి అన్నీ, ఆ తుమ్మకర్రలు అవన్నీ పట్టుకొని మొయ్యాలి. అందుకే నేను చెప్తున్నాను 2 సెంటెన్స్. మందిరం నిర్మించాలి, మందిరాన్ని మొయ్యాలి. మందిరాన్ని నిర్మించడమే కాదు, మందిరాన్ని కట్టుకోవడమే కాదు, దానిని మోసే సమర్పణలో కూడా వచ్చేయాలి. మనం మందిరాన్ని భరించే సమర్పణలోకి వచ్చేయాలి, మందిరాన్ని మోసుకెళ్ళే సమర్పణలోకి రావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏమన్నాడు మోషేతో? మందిరాన్ని కట్టమన్నాడు. కట్టిన తర్వాత దేవుని మహిమ మందిరం మీదకి వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇప్పుడు ఇప్పేరా అంటున్నాడు. దెబ్బమ్మడు సౌండ్ లేదు మోషేకి. ఇదేంటయ్యా, మందిరం కట్టమన్నావు, 40 రోజులు కొండ మీద తీసుకెళ్ళి దీన్ని కట్టడానికి 40 రోజులు మాట్లాడావు. అసలు ఏంటి క్వాలిటీ ఏంటి, ఎలాగా ఏంటి అన్నీ మాట్లాడు. 40 రోజులు పట్టింది దీని గురించి ఒక మ్యాప్ గీయటానికి. వచ్చి ఇక్కడ కట్టిన తర్వాత నీ మహిమ వచ్చిన తర్వాత ఓడబీకు పరిగెత్తు. ఒక్కొక్కటి ఇంత ముద్దులుంటే ఎవడు మోస్తాడు? పిల్లలు ఒకవైపు, వృద్ధులు వాళ్ళకి చేదస్సంగా వృద్ధులు వాళ్ళు ఒకవైపు. చెప్పింది 10 సార్లు చెప్తూ ఉంటారు, వీళ్ళకి మెంటలు ఎక్కిపోద్ది. వాళ్ళు అంటారు ఈ పిల్లలు తెలితే ఏడబడేది, నువ్వు వాళ్ళని ఎట్ట చేస్తావో నాకు తెలియదు, ఈ మొయ్యాల్సింది నువ్వు. ఇప్పుడు మందిరాన్ని కట్టాముగా, హస్తకృత్యాల్లో ఉండనని చెప్పాడు తర్వాత దేవుడు. మరి ఎందుకు కట్టమన్నావు? ఒక నమూనా బ్రదర్, ఎలా ఉండబోతుందో మందిరం మీరు చూడాలని కట్టమన్నాను నేను. అంటే
మనం ఒక మందిరంగా కట్టబడిపోవాలి. ఒక నమూనా ఇచ్చాడుగా, ప్రత్యక్ష గుడారం ఎలా ఉండాలో చెప్పాడుగా, అలాగ మనం ఉండాలి. మనం అలా ఉంటే మనం ఒక మందిరంగా కట్టబడినప్పుడే, అలా మనకు మందిరంగా కట్టబడినట్టే దేవునికి స్తోత్రం. ఓకే, మందిరంగా కట్టబడ్డావు, ఇప్పుడు ఏం చేయాలి? మందిరాన్ని మోయాలి. అంటే నిన్ను నువ్వు ఎలా మోసుకుంటావమ్మా? ఇప్పుడు నువ్వే మందిరం అని చెప్తున్నానుగా, ఇప్పుడు మందిరాన్ని మోయాలని చెప్తున్నానుగా. అంటే అర్థం ఏంటి? మందిరం మీదకు దిగి వచ్చింది కదా, ఆ దేవుని మహిమను మోయగలిగిన సమర్పణలోకి రావాలి. మందిరములో ధూపార్తిని మోయగలిగిన సమర్పణలోనికి రావాలి. మందిరములో గంగాళమును మోయగలిగిన సమర్పణలోనికి రావాలి. మందిరములో దీపవృక్షాన్ని మోయగలిగిన సమర్పణలోకి రావాలి. సన్నిధి బల్లర రొట్టెను మోయగలిగిన సమర్పణలోకి రావాలి. మందసాన్ని మోయగలిగిన సమర్పణలోకి రావాలి. అవి మోసుకుంటూ పరలోకి వెళ్ళాలి. నా పిల్లలు, నా ఉద్యోగం, నా పని, పోతావు అడ్రస్ లేకుండా. నీ అడ్రస్ ఎవడో చెప్పలేడు భూమి మీద, ఎటు పోతావో తెలియదు. మేము మొయ్యమండి, మాకు పిల్లలు 5 తెలుసా మీకు? 5 కానీ 10 కానీ అది అది సెకండరీ. అది నువ్వు మొయ్యాల్సిందే, నువ్వు భారాన్ని భరించాల్సిందే, లేకపోతే వాగ్దాన దేశం ఎలా వెళ్తాం? క్రైస్తవం ఏమంటే ఆటలు అనుకుంటావా? తూలుతూ నవ్వుతూ గెంతుతూ చేసేదనుకున్నావా భక్తి? భారముతో కూడింది క్రైస్తవం, గుర్తుపెట్టుకోండి మీరందరూ కూడా. ఇప్పుడు మందిరాన్ని భరించాలని దేవుడు అంటున్నాడుగా, దేవుని మహిమను మోసుకెళ్ళాలిగా. అదిగో ఆ ధూపార్తిని పట్టుకొని వెళ్ళాలిగా, అదిగో దీపవృక్షాన్ని భుజాల మీద మోసుకొని వెళ్ళాలిగా, అదిగో మందసాన్ని భుజాల మీద పెట్టుకొని వెళ్ళాలిగా. అది బరువైనదేగా. మరి మందిరంగా కట్టబడ్డావు, మందిరమును భరించు, మందిరాన్ని మోయి, దేవుని మహిమను మోయగలిగిన అభిషేకం అడుగు. అయ్యా నీ మహిమ నేను మోయగలగాలి, అయ్యా బలిపీఠమును మోయగలగాలి, అయ్యా గంగాళం మోయగలగాలి, అయ్యా దీపవృక్షం మోయగలగాలి, అయ్యా సన్నిధి రొట్టెల వల్ల మోయగలగాలి, అయ్యా మందస్సు మోయగలగాలి. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి తెలుసా మీకు? ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఎక్కడ ఉంటాయి? బలిపీఠం అంటున్నాను, గంగాళం అంటున్నాను, దీపవృక్షం అంటున్నాను, సన్నిధి రొట్టెల బల్ల అంటున్నాను, మందస్సు, ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? ప్రత్యక్షపు గుడారంలో ఉంటాయి అవి. మరి ఇప్పుడు ఆ ప్రత్యక్షపు గుడారం పీకేస్తే ఇవన్నీ కూడా లేవీయుల భుజాల మీద పెట్టుకొని వెళ్ళాలి. వాళ్ళ పిల్లల బరువు మోయాలి, వాళ్ళ పెద్దోళ్ళ బరువు మోయాలి, అన్ని బరువులతో పాటు ఈ బరువు మోయాలి. ప్రయాసపడి భారం మోస్తున్న ఆ కుప్పలు కుప్పలు వెళ్ళిపోతారు ఆ కోటాలకి. ఎందుకంటే యేసుప్రభు భారం తీసేస్తాడు. భారం పెట్టేవాడు రెండో కోణం వైపు చూడు, కాయిన్కు 2 వైపులు ఉంటాయి, ఒకవైపే చూసి మురుసుకోబాక. అర్థమైందా? భారం మోసేవాడు నిజమైన క్రైస్తవుడు. నన్ను అడిగితే ప్రయాసపడి భారం మోస్తున్న జనులారా మా వద్దకు రండి. అది భారం తీసేస్తాం, ఫ్రీ అయిపోవాలి, భుజాలు తేలికైపోవాలి. కుదరదు, నా దగ్గర బోధలు నేను చెప్పను. దేవుడు అన్నాడు లేవీయులు మోయాలి. లేవీయులు అనగా మనమే యాజక సమూహముగా క్రొత్త నిబంధనలో ముద్రించబడ్డాం. మనమే దేవుని భారం మోయాలి, ఆ మహిమను మోసుకెళ్ళాలి. ఇప్పుడు మోసుకెళ్ళటం ఎట్లాగో ప్రాక్టికల్గా చెప్తూ ఉంటాను, వినండి చాలా జాగ్రత్తగా. ఇప్పుడు బలిపీఠాన్ని మోయాలి అంటున్నా. బలిపీఠం దగ్గర ఏం చేస్తారు? ప్రత్యక్ష గుడారంలో ధూపం వేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడ బలిపీఠం దగ్గర ధూపం ధూపం ధూపం. నీలో నుంచి ధూపం పైకి వెళ్తూ ఉండాలి దేవుని దగ్గరికి. అప్పుడు నీ దగ్గర నువ్వు బలిపీఠం మోస్తున్నట్లుగా లెక్క. ప్రార్థన చేత, శక్తివంతమైన ప్రార్థన చేత నింపబడతా ఉండాలి. శక్తివంతమైన ప్రార్థన చేస్తూ ఉండాలి. అబ్బో ఈమె బాగా ధూపం వేస్తుందిరా, ఈమె బలిపీఠాన్ని మోస్తుందిరా అని ఒక్క దాంట్లో క్వాలిఫై అయ్యావు. ఇంకొంచెం ముందుకు వస్తే అక్కడ దీపవృక్షం అనేది ఉంటుంది. ఆ దీపవృక్షం అంటే అది ఎప్పుడు వెలుగుతూ ఉండాలి, ఆరిపోవాలా? మండుతూ ఉండాలి, ప్రకాశిస్తూ ఉండాలి, పరిమళిస్తూ ఉండాలి. నువ్వే ప్రచండ వెలుగుతో నింపబడతావు. నువ్వే చీకటైపోతే దీపవృక్షాన్ని మోయట్లేదని లెక్క. నువ్వు వెలుగుతూ ఉన్నావు అనుకో, ఇక జయరాజు గారు వస్తారు, ఆదివారం వెలుగెత్తారు, సోమవారం ఆరిపోతారు. స్తోత్రం. మళ్ళీ ఆదివారం దాకా మళ్ళీ ఆయన వచ్చి ఒత్తి కత్తిరించి నూనె పోసి నేను సత్తన నా పేగులు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒరే నీకు సకల రోగాలు నేను చెబుతాడండి. నాకు అందుకే భయం వేస్తుంది, వెళ్ళట్లేదు నేను. మీతో అరిసి గొంతులో మరి ఏమైపోయిందో కానీ, గొంతంతి అన్నీ పాడైపోయినాయి అనుకున్నా. నాకు తెలిసి మీరందరూ నా కొరకు ప్రార్థన చేయండి. మీరు అరిపించే ఇట్ట తగలడిపోతున్నాను. మీరే వెలుగుతూ ఉన్నారు అనుకో, అమ్మ పోలు అమ్మ పిల్లలు చక్కగా వెలుగుతూ ఉన్నారు, దేవునికి స్తోత్రం, దేవునికి మేము. నేను సంతోషంగా నేను చిన్నగా చెప్పుకుంటానుగా, గట్టిగా అరవాలి, స్తోత్రం చెప్పండి, చప్పట్లు కొట్టండి, బదులు ఇవ్వండి. గట్టిగా పేదరాశి పెద్దములకు కూర్చుంటుంది ఒక్కొక్క. ఆ కుర్చీల్లో అయితే వాళ్ళ జోలికి అసలు వెళ్ళదలుచుకోలేదు. మొన్న పోయిన ఆదివారం నుంచి విరమించేసుకున్నాను. కుర్చీల గురించి మాట్లాడకూడదు అనుకున్నాను. ఎక్కడ కూర్చున్న కుర్చీలో, ఎక్కడ నేను మీటింగ్లకు వెళ్ళినా అసలు కుర్చీ వాళ్ళ జోలే ఎత్తను. దేవునికి స్తోత్రం.
ఎవడో ఈయన కుర్చీలో కూర్చున్నాడు తన్నుంటాడు అనుకున్నారు, అంత సీన్ లేదులే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవు బలిపీఠాన్ని మోయగలిగితే, నీవు ధూపార్తిని వేయగలిగితే, నీవు నిత్యము వెలుగుతూ ఉండగలిగితే, సన్నిధి రొట్టెల బల్ల నీవు రోటిలో దంచబడి ఒక రొట్టెగా దేవుని సముఖంలో ఉంచబడితే, ఇదిగో మందసాన్ని మోయగలిగితే ఆయన వాక్యమని ఖచ్చితంగా పరలోక రాజ్యం చేరతాం. ప్రభువారు నీకు ఒక భారం ఇస్తున్నారు, నా మహిమను నువ్వు మొయ్యాలి, బలిపీఠాన్ని నువ్వు మొయ్యాలి, అదిగో దీప వృక్షాన్ని నువ్వు మొయ్యాలంటే వెలుగుతూ ఉండాలి. నువ్వు ఆరిపోతే పరలోకం వెళ్ళవు, నీలో ధూపం లేకపోతే పరలోకం వెళ్ళవు, నీవు రోటిలోనికి రాకుండా దంచబడకుండా నీ షేపులన్నీ మారిపోకుండా నువ్వు సన్నిధి రొట్టెల బల్ల మీదకి చేరావు. ఒక రొట్టెగా మారాలంటే ముందర రోటిలోకి వెళ్ళాలి, నిన్ను బాగా దంచేయాలి, బాగా పిసికేయాలి, బాగా నలిపేయాలి, నేను ఒక షేప్లోకి తీసుకురావాలి. అప్పుడే ఆ రొట్టె ఆ బల్ల మీదకి వెళ్తుంది. ఎంత ప్రాసెస్ ఉంది. మొత్తం అన్ని నీ టెక్కులన్నీ దేవుడు ఆ రోట్లోనే దంచేస్తాడు. నువ్వు రావాలిగా. ఇవేమి రాకుండా మేము ప్రభుని నమ్ముకున్నామండి కుదరదు. కనపడాలి, షేపు కనపడాలి, రొట్టె షేపు కనపడాలి. నువ్వు రోటిలో వేసి దంచబడిన దానిలాగే ఉన్నావా? నీ నవ్వులు దంచబడ్డాయా? లోకానుసారమైన మాటలు దంచబడ్డాయా? లోకానుసారమైన వ్యవధి దంచబడిందా? లోకానుసారమైన క్రియలు దంచబడ్డాయా? నువ్వు ఒక రొట్టెలోకి వచ్చేసావా? ఒక షేపుగా మారావా? దేవుని రూపంలోకి వచ్చావా? దేవుని పోలికలోకి వచ్చావా? నువ్వు దేవుని సన్నిధిలో ఒక రొట్టెగా పెట్టబడ్డావా? స్తోత్రం. ఇవేమి లేవు, అన్ని ఏకైకలు పక్కపక్కలు లోకానుసారమైన వ్యవహారం అంతా నీ దగ్గర ఉంది. నువ్వు రోట్లోకి రావు, నువ్వు దంచబడవు, నీ షేపులు మారవు, నీవేమి మారకపోతే ఎట్లా? భారం మీదేసుకోపోతే ఎట్లా? వాటిని మోయకపోతే ఎట్లా? అయ్యా, నేనే ఒక బలిపీఠను మోసేయాలి, ఎందుకంటే ఒక మందిరంగా కట్టబడ్డాను కదా, ఎలా కట్టాలో చెప్పావు కదా, అలాగ నేను కట్టుకున్నాను, నన్ను నేనే ఒక మందిరంగా కట్టుకున్నానయ్యా. ఇప్పుడు నేను మందిరములోకి దిగి వచ్చిన మహిమను మోయబోతున్నాను, మందిరములో ఉన్న దీపవృక్షాన్ని మోయబోతున్నాను, మందిరములో ఉన్న సన్నిధి రొట్టెల బలను మోయబోతున్నాను, మందిరములో ఉన్న ధూప వేదికను మోయబోతున్నాను. మోసే బిడ్డల్లాగా కనపడాలి, దులుపుకుపోయే బిడ్డల్లాగా కనపడకూడదు. అందుకే చెప్పాను, మందిరం నిర్మించబడుతుంది, మందిరము భరించబడుతుంది. భరించాలండి. ఈ మందిరాన్ని ఎవరైతే భరిస్తారో, నీలో నిత్యము ధూపము ఎప్పుడైతే వస్తూ ఉంటుందో, నిత్యము ఎప్పుడైతే వెలుగుతూ ఉంటావో, నిత్యము దేవుని సన్నిధిలో ఒక దంచబడి తీయబడినటువంటి ఒక రొట్టెవలు ఎప్పుడైతే నువ్వు ఉంటావో, నిత్యము ఆయన మందసం భుజాల మీద పెట్టుకొని ఆ భారముతో ప్రభుని నమ్ముకొని ముందుకెళ్ళిపోతావో, ఖచ్చితంగా పరలోక రాజ్యములో నీకే నా దేవుడు స్థానాన్ని సిద్ధపరిచి ఉంచాడని చెప్పడంలో ఏ సందేహము కూడా లేదు. దేవునికి స్తోత్రం. అక్కడ చూడండి, మోషే గుడారం వేశాడు, ఆయన మహిమ వచ్చేసింది, పీకేమంటున్నాడు. కొన్ని నెలలో కొన్ని సంవత్సరాల తర్వాత దీన్ని తీసేయండి, మోయండి, ఉపకరణాలన్నీ మోయాలి. ఎక్కడి వరకు అయ్యా? వాగ్దాన దేశం దాకా. మోసుకుంటూ వెళ్ళేవాడికి వాగ్దాన దేశం అంటండి, మోసుకుంటూ పోయేవాడికి పరలోకం అంటండి. ఏమీ లేకుండా దులుపుకొని తిరుగుతారు కొంతమంది, ప్రార్థనలకి వెళ్ళిపోతారు కొంతమంది, చర్చిలకి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయి చేతులు దులిపేసుకుంటారు. అట్టంటోళ్ళ జీవితం నేను ఇప్పుడే చెప్పను, చూద్దురు గారు మీరు ముందు దులుపుకొని వచ్చేసేవాళ్ళు. మాకెందుకులే, విని వెళ్ళిపోయాంలే, ఆయన ఏదో చెప్పాడు మేము విన్నాం, అయిపోయింది, చెవుతో విని చెవుతో వదిలేస్తే పోలా అన్నట్టుగా ఉన్నావనుకో, నీ గురించి ఈ రాత్రి నేను మాట్లాడడం వేస్ట్. కొంతమంది బిడ్డలు ఉన్నారు ఇక్కడ, నేను ఖచ్చితంగా ఈ భారాన్ని మోయాలి, ఖచ్చితంగా నా ప్రభు భారం భుజాల మీద వేసుకోవాలి, నా ప్రభు మహిమ అనేక మందికి తెలియచేయాలి, ఈ మందసాన్ని అనేక ఇళ్లలోకి తీసుకెళ్ళిపోవాలి, అనేక ప్రాంతాల్లోకి తీసుకెళ్ళిపోవాలి, అనేక మందికి సువార్తను ప్రకటించేయాలి. అయ్యా, నా బతుకే కాదు రక్షణ అయ్యా, ఈ మందసాన్ని పరిచయం చేస్తానయ్యా, ఈ మహిమను పరిచయం చేస్తానయ్యా, నీ కృపను పరిచయం చేస్తా, నీ త్యాగాన్ని పరిచయం చేస్తా. నేను ఉండలేనయ్యా, నీ భారాన్ని మోస్తానయ్యా, నీ బాధ్యతను మోస్తానయ్యా అన్నవారు ఖచ్చితంగా పరలోక రాజ్యంలో ఉంటారని చెప్పడంలో ఏ సందేహం కూడా లేదు. అందుకే మందిరాన్ని మోసే బిడ్డలుగా, మందిరాన్ని భరించే బిడ్డలుగా దేవుడు మన తయారు చేయునుగాక, మందిరాన్ని భరించే బిడ్డలుగా దేవుడు మన ఆశీర్వదించునుగాక, మందిరాన్ని భరించే బిడ్డలుగా దేవుడు మన అభిషేకించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వేటలు తెల్లాలమ్మా, బలిపీఠంతో మనము పరలోకం వెళ్ళాలి, దీపవృక్షంతో మనము పరలోకం వెళ్ళాలి, సన్నిధి రొట్టెల బల్లతో మనము పరలోకం వెళ్ళాలి, మందస్సముతో మనము పరలోకం వెళ్ళాలి.
అటువంటి వాళ్ళకే వాగ్దాన దేశం. మోయిన వాళ్ళందరూ వెళ్ళిపోతారు. దేవుని స్తోత్రం. వాళ్ళకి ఆల్రెడీ పాతాళము రిజిస్ట్రేషన్ అయిపోయినట్టుంది నాకు తెలిసి. నాకు ఎవరికి కొంతమంది ఉంటారు, ఎన్ని వాక్యాలు చెప్పినా ఏం ఉండదు, వాళ్ళు ఒక దుఃఖం ఉండదు. మొయ్యాలి, దేవుని పని చెయ్యాలి నేను, లేదంటే నాలోంచి ధూపార్తి రావట్లేదు, ప్రార్థన రావట్లేదు, నేను ఎందుకు ఆరిపోతున్నాను అయ్యగారు, నాకు నా వల్ల కాదు, పొద్దాకలిక అయిపోవటమే ఇక, ఇది మర్చిపోతారు. ఇక వాళ్ళ వ్యవహారాలు వాళ్ళే, వాళ్ళ 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 మాటలు వాళ్ళవి, ఇక వాళ్ళవన్నీ వాళ్ళవే, ఇక వాళ్ళ దందాలు వాళ్ళ వ్యవహారాలన్నీ వాళ్ళవే. ఇక ఇది మర్చిపోతారు, ఈ మాటలు గుర్తుండవు. మళ్ళీ ఆదివారం రావాలి, మళ్ళీ క్రొత్త మెసేజ్ వినాలి. వినటం ద్వారా ఏమొస్తుంది? కొంతైనా భారం వచ్చిందా? కొంతైనా మారాలన్నటువంటి ఒక ప్రయత్నం ఏమైనా చేయగలుగుతున్నావా? కొంతలో కొంతైనా నేను 100% చెయ్యండి అని నేనైతే ఇప్పుడే నేను చెప్పట్లేదు, కానీ కొంతైనా ప్రయత్నం చేయగలుగుతున్నావా? ఈ ఇలా ఉండాలి అన్న ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయి జీవితంలో? ఖచ్చితంగా ఇలా ఉండాలి అన్నటువంటి ఉపవాసాలు ఎప్పుడైనా ఉన్నావా? అయ్యా నా వల్ల కావట్లేదు, ఇలా ఖచ్చితంగా నేను ఉండాలి ప్రభా అన్న ఏ రోజైనా వాక్యాన్ని బట్టి ఒక్కరోజు ఉపవాసాన్ని కేటాయించుకున్నావా? అదేనండి బాధ్యత, భారం అంటే. మందిరాన్ని భరించే బిడ్డల దేవుడికి కావాలండి. అయ్యా నా భారం తీసేయ్యా, నన్ను తేలిక చేసేయ్యా అన్న వాళ్ళు కాదు దేవునికి కావాల్సింది. ఆయన కాడి మోసే వాళ్ళు ఆయనకు కావాలండి. బరువు బాధ్యతను అనుభవిస్తాం తండ్రి అన్న వారి కొరకే దేవుడు చూస్తున్నాడు, దేవుడు ఎదురు చూస్తున్నాడు. అందుకే ఈరోజు నేను చెప్తున్నాను, మొదటిదిగా మనల్ని దైవికమైన పోషణతో దేవుడు నింపబోతున్నాడు. ఎప్పుడు నింపుతాడు దైవికమైన పోషణతో? ఆయన చెప్పిన మాట వినాలి, నువ్వే నాకు ఆధారం అనాలి, నువ్వు తప్ప నాకు ఎవరు లేరనాలి, నీకు ఆకలిస్తే ఆకాశం వైపు చూడాలి, నీకు దాహం వేస్తే బండ వైపు చూడాలి. ఇటువంటి వారికి మాత్రమే దైవికమైన ఆహారాన్ని, పోషణ పెట్టిన దేవుడు బలపరుస్తూ ఉంటాడు. ఇక రెండో మొక్కలోకి వచ్చేస్తే, నువ్వు మందిరంగా కట్టబడిపోవాలి, మందిరాన్ని భరించేయాలి. హల్లెలూయా. అయ్యా నా భారం భరించావు, నా కష్టం భరించావు, నా శ్రమ భరించావు, నేను కూడా నీ మహిమను భరిస్తానయ్యా, నేను కూడా బలిపీఠమును భరిస్తానయ్యా, నేను కూడా అదిగో వెలుగుతున్న ప్రచండ దీపములతో వెలుగుతున్నటువంటి అనేక మందికి కాంతిని వెదజల్లుతున్నటువంటి విప్లవాత్మకమైన ఆ దీపవృక్షమును మోయటానికి సిద్ధమైపోతున్నానయ్యా. అయ్యా ఇదిగో రోటిలో దంచబడి పిప్పి చేయబడి అది ముద్దగా చేతులకు వచ్చి పిసకబడి ఒక షేపులకు వచ్చి సన్నిధి రొట్టెల బల్ల మీదకి వెళ్ళిన ఆ రొట్టెల బల్లను మోయటానికి నేను సమర్పించేసుకుంటున్నానయ్యా. అదిగో కరుణా పీఠము దిగని దేవుడవు, దయారసమును మా పైన ఇగో నిలువెల్లా కుమ్మరిస్తున్న వాడవు, ఆ మందసమే నీవై ఉన్నావు, నిన్ను మోయటానికి కూడా నేను వెనకాడను. నా భుజముల మీద వెక్కు నాయనా, నీ రాజ్య భారం నా మీద పెట్టినా పర్లేదు, నేను నీ భారం మోయటానికి సిద్ధమైపోతున్నాను, నేను నీ భారం మోయటానికి సిద్ధమైపోయాను. నేను బలమైన తీర్మానం ఈ రాత్రి తీసుకుంటాను. బలిపీఠం నేనే మోస్తాను, ఆ దీపవృక్షం నేనే మోస్తాను, ఆ సన్నిధి రొట్టెల బల్ల నేనే మోస్తాను, ఆ మందస్సు నేనే మోస్తాను. మరి నేనే మందిరంగా అవి మోసుకుంటా ఒకానొక రోజు నీ దగ్గరకు వస్తాను. ఆ నిరీక్షణ నాకుంది, ఆ ఉపవాసం నాకుంది, ఆ ధైర్యం నాకుంది, ఆ సమర్పణ నాకుంది, ఆ ప్రతిష్టత నాకుంది. గ్యారంటీగా సింహాసనం దగ్గరగా వస్తా, గ్యారంటీగా కుడిపార్శ్వం దగ్గరగా వస్తా, గ్యారంటీగా నీ సింహాసనమే నాకు ఇస్తావు నువ్వు. ఇవి మోసుకుంటానే వస్తానయ్యా. బరువు అనిపించినా, భారం అనిపించినా, అయ్యో అని కూడా నేను మోస్తానయ్యా, ఖచ్చితంగా మోస్తాను. నేను జీవించే దినాలన్నీ కూడా ఉరికురికి పని చేస్తాను. దేవునికి స్తోత్రం. భక్తుడు ఏమన్నాడండి? యజమానుడా నా యేసు రాజుడా, తలపులెల్లా నా తపనయంతా నీ చిత్తం చేయుటై, నీ కోసం జీవిస్తున్నా, నిన్నే నేను ప్రేమిస్తున్నా. పాడాలి. నీ కోసం జీవిస్తున్నా, నిన్నే నేను ప్రేమిస్తున్నా. బలి అయి రక్షించి జీవా, బలి అయి రక్షించి జీవా, పరలోకం తెరచి జీవా, నాకై పరలోకం తెరచి జీవా. యజమానుడా నా యేసు రాజుడా,
తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే నా తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే జీవించు దినములంతా ఉరికి పని చేస్తాను జీవించు దినములంతా ఉరికి పని చేస్తాను పిలిచావా నీ సేవకై నన్ను పిలిచావా నీ సేవకై దానిని మరచుదునా నేను దానిని మరచుదునా యజమానుడా నా యేసు రాజుడా తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే నా తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే తండ్రి నీ సన్నిధిలోనే సంతోషించి స్తుతి పాడతాను తండ్రి నీ సన్నిధానంలోనే సంతోషించి స్తుతి పాడదా ఎప్పుడయ్యా నిన్ను చూస్తాను నేను ఎప్పుడయ్యా నిన్ను చూస్తాను నా మది తప్పిస్తుంది నా మది తప్పిస్తుంది యజమానుడా నా యేసు రాజుడా అందరం తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే నా తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే నా తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే నా తలంపులెల్లా చెప్పండి యేసయ్యా నేను బలిపీఠాన్ని మోస్తాను నేను దీపవృక్షాన్ని మోస్తాను నేను సన్నిధి రొట్టెల పళ్ళని మోస్తాను నేను సర్వోన్నతమైన ఆ యొక్క మందసమును మోస్తానయ్యా నా తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే నా తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే నా తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే యజమానుడా నా యేసు రాజుడా యజమానుడా నా యేసు రాజుడా 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 యజమానుడా 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 నా యేసు రాజుడా నా యేసు రాజుడా నా యేసు రాజుడా నా యేసు రాజుడా
చేతులు గట్టిగా ఒక్కసారి స్తోత్రం చెప్పండి ప్రభుకి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది ఈ మొక్క? నేను ఏం పెద్ద ప్రసంగం ఏం చేసేలా, పెద్ద ప్రసంగం ఏం చేయలే. దైవికమైన పోషణ మనకు రెడీగా ఉందమ్మా. దేవుడే మన అవసరాలన్నీ తీర్చేయడానికి సిద్ధపరిచాడమ్మా. నువ్వేం కంగారు పడొద్దు. ఆయన మాట మీద నమ్మకం ఉంచి బయలుదేరని చెప్తున్నాను. అది మొదటి మాట. రెండో మాట, అమ్మా, మందిరంగా కట్టబట్టమే కాదు, బైబిల్లో ఉన్న ప్రకారంగా కొద్దిగో గొప్ప చేయటమే కాదమ్మా, మందిరాన్ని భరించాలి, దేవుని మహిమను భుజాల మీదకి ఎత్తుకోవాలి, ధూపార్తిని అదుగో బలిపీఠమును భుజాల మీదకి ఎత్తుకోవాలి. క్రైస్తవ జీవితం అంటే సోఫీగా వెళ్ళిపోయే జీవితం కాదమ్మా, భారభరితమైందని దేవుడు తెలియజేశాడు. ఎవరి భుజాలైతే బరువుగా కొనసాగుతాయో వారి యాత్ర, ఎవరి భుజాలైతే వారి యాత్రను బరువుగా చేసుకుని బయలుదేరుతూ ఉంటారో, ఖచ్చితంగా బరువు కలిగిన భుజాలన్నీ రేపటి రోజున పరలోకంలో వరుస క్రమంలో నుంచోబోతున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ మాట గుర్తుపెట్టుకోండి. మీరు ఈ మాట మీరు మర్చిపోవద్దు. చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రభు ఎప్పుడు వస్తారో మనకు తెలియదు కనుక ఖచ్చితంగా గొర్రెపిల్ల మహోత్సవంలో వధువుగా భారీగా మనం నిలబడాలంటే మనం ఊపుకుంటా వెళ్ళిపోతే కుదరదు, సరదాగా భక్తి చేస్తే కుదరదు, ఏదో వెళ్ళాము వచ్చాము అన్నట్టుగా ఉంటే కుదరదు. క్రైస్తవ్యం అంటే పిల్లి గంతులు కుప్పి గంతులు ఆటలు కాదు. క్రైస్తవ్యం అంటేనే బరువు కలిగినటువంటి భారభరితమైంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఒక బాధ్యతలు ఉన్నాయి మనకి. బాధ్యతలు లేకుండా ప్రవర్తించొద్దు. ఒక పెద్ద బాధ్యత దేవుడు మన మీద వేశాడు. ఆయన మహిమను మొయ్యమన్నాడు, బలిపీఠాన్ని మొయ్యమన్నాడు, దీపవృక్షాన్ని మొయ్యమన్నాడు, సన్నిధి రొట్టెల బలను మొయ్యమన్నాడు. మోద్దాం. భారము కలిగిన భుజాలుగా ముందుకు వెళదాం. బాధ్యత కలిగిన వాళ్ళగా వాక్యం విందాం. మన వాక్యం వినాలా వద్దా? వినాలి. పాటలు పాడాలా వద్దా? పాడాలి. ఆరాధన చెయ్యాలా వద్దా? చేయాలి. మందిరానికి రావాలా వద్దా? లోబడాలా వద్దా? చెప్పింది చెయ్యాలా వద్దా? ఎందుకమ్మా ఇవన్నీ చేస్తున్నామంటే మాకు బాధ్యత అని చెప్పాలి. ఆడ ఇబ్బంది పెడుతున్నాడండి ఆ పాస్టర్ గాడు అని చెప్పకూడదు. ఆడతో చేయిపోతే ఒక తలకాయ నొప్పి అండి అని చెప్పకూడదు. నీకు నువ్వే బలిపీఠం మోసుకుంటూ వెళ్ళిపోవాలి. నీకు ఎవడ చెప్పలేదు కదరా బలిపీఠం మోత బాధ్యత సార్. దేవునికి స్తోత్రం చెప్పండి. క్రైస్తవం అంటే బాధ్యత. బాధ్యత పరంగా నడుచుకోండి. అర్థమవుతుందా? బాధ్యతగా బిహేవ్ చేయండి. ఒక పెద్ద భారమే దేవుడు మన మీద పెట్టేశాడు, మనం మోయాలి. బలిపీఠం దగ్గర నుంచి మహిమ వరకు మనం మోయాల్సిన అవసరం చాలా ఉంది. మోసుకుంటా వెళ్తేనే వారు కనాను చేరారు. మనం మోసుకుంటూ వెళ్తేనే పరలోకం చేల్తాం. ఏమీ లేకుండా వెళ్ళామంటే తీర్పులో నిలబడతావు. ఏది మొయ్యలేదయ్యా, నేను ఎవ్వడికి సువార్త చెప్పలేదు, అసలు నేను ప్రార్థనే చేయటం మానేశాను, అసలు నేను వెలగటమే మానేసి ఇంకెవరిని వెలిగించమంటావు, నాకు ఆ దంచడం నాకు ఇష్టం లేక, అయ్యగారు నన్ను తిట్టడం ఇష్టం లేక మానేశానయ్యా, ఆ రోట్లోకి వెళ్ళడం నాకు ఇష్టం లేదని చెప్పావనుకో, నిన్ను కరెక్ట్గా ఎక్కడికి పంపించాలో సన్మానం చేసి అక్కడ పంపిస్తాడు ఆయన. ఎందుకో నాయన భుజాలన్నీ కవిలిపోయినాయి అయ్యా, అయినప్పటికి కూడా సంతోషంగా వెళ్ళిపోయాను. నేను నేను ఏడవలేదు, ఎక్కడ బాధపడలేదు. ఇది బాధ్యత అనుకున్నాను, ఇది కష్టం అనుకోలేదయ్యా అని కనుక నీ సాక్ష్యం ఉంటే ఖచ్చితంగా కిరీటం పెట్టి ఒక ఏ క్లాస్గా సన్మానం జరిగింది పరలోకంలో. స్తోత్రం చెప్పండి. కోట్ల దూతల ముందు, 24 పెద్దల ముందు, ప్రధాన దూతల ముందు బేభత్సమైన సన్మానం జరిగింది మనకి. ఎప్పుడు? కవిలిపోయిన భుజాలు కనపడాలి, కవిలిపోయిన ఈపు కనపడాలి. ఒక బాధ్యత. క్రైస్తవుడు అంటే ఒక బాధ్యత. బాధ్యతగా మాట్లాడాలి, బాధ్యతగా చూడాలి, బాధ్యతగా చేయాలి. ఎట్లా పడితే అట్లా ఉండకూడదు. బాధ్యత. ఎంతమందికి వాక్యం అర్థమైందో స్తోత్రం చెప్పండి. దైవిక పోషణ ఒకటి, మందిరంగా కట్టబట్టడం ఒకటి, మందిరంని భరించటం ఒకటి. ఆ మందిరంలో భరించే విధానంలో బలిపీఠం దగ్గర నుంచి ఆ పరిశుద్ధ అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న మహిమ వరకు కూడా మనం మోసుకుంటూ వెళ్ళిపోవాలి. నా దేవుడి వాక్యమైన వీనికిలో దీవించు ఆశీర్వదించుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేద్దాం.